ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాళ వీడియోలో కుక్కర్లోని చికెన్ పులావ్ని చూద్దాం. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఇక్కడ చికెన్ పులావ్కి 1 గ్లాస్ రైస్ యూస్ చేస్తున్నాను. సో 1 గ్లాస్ రైస్ తగ్గట్టు ఇక్కడ చికెన్ పీసెస్ని తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లోని 1 టీ స్పూన్ కారం, స్పైస్ కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం, అలానే కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయక ఒక 1 అవర్ ముందు ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకున్నా. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసి ఇది కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోని ఆకు, చెక్క, అలానే 1 టీ స్పూన్ వరకు షాజీరా ఈ 3 వేసి కాస్త సాట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చీలు, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా సాట్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా సాట్ చేసుకున్నాక కాసేపటికి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఇందులోని 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు సాట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతటిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఒక 4-5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ సాట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని కట్ చేసిన కొద్దిగా పుదీనా ఆకుల్ని, అలానే కొత్తిమీర ఆకుల్ని ఈ 2 కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు సాట్ చేసుకుంటున్నా. 2 మినిట్స్ ఈ విధంగా సాట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని మనం వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకోబోయే రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నాను. సో సోనా మసూరి రైస్ 1 గ్లాస్ తీసుకుంటున్నాను కదా, సో 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ ఒక 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. నేను సోనా మసూరి రైస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి సో దాని తగ్గట్టు ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటున్నా. ఒకసారి ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసేసుకుంటున్నా. సరే రైస్ యాడ్ చేశాక ఇలా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఈ 2 యాడ్ చేసి ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్లు హై ఫ్లేమ్లోని వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి 3 విజిల్లు వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఒకసారి పూర్తిగా ప్రెషర్ పోతుంది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఇక సర్వ్ చేసేసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.